హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూ న్యాచురల్లీ బై పిఆర్. నేను మీ ప్రజ్ఞత. మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చానండి. ఈరోజు వచ్చేసి వినాయక చవితి వ్లాగ్ అండ్ వినాయక చవితి నిమజ్జనం కూడా చూద్దాం. ఇక్కడ అత్తమ్మ వినాయక చవితి రోజు పాయసం కోసం అని చెప్పేసి తాలికలు చేస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి తిమ్మి కూర. ఈరోజు పప్పులో తిమ్మి కూర అండ్ ఓనగాయలు వేసి చేస్తారు కదా, దానికోసం అని చెప్పేసి క్లీన్ చేస్తుంది. అండ్ ఇక్కడైతే అసలు ఈ చెట్టుకు పూలు పోయాక మస్తు రోజులు అవుతుందండి. అది దేవుడి కోసం పూసినట్టే ఆ రోజు పూసిందనమాట. ఏమైనా తెలియదు, డ్రాగన్ ఫ్రూట్స్కి అసలు కాయలని ఇలా అయిపోతుంది. లాస్ట్ టైం ఒక కాయ కాసింది ఇక్కడ, అది మొత్తం ఇలానే మురిగిపోయినట్టు అయి ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకో పిందె వేసింది. ఎందుకు ఇలా అవుతుంది రీజన్ తెలుసా అండి మీకు? ఎందుకంటే నాకైతే చెట్టు పెంచడం అదే ఫస్ట్ టైం, సో ఎందుకు అలా అవుతుందో తెలియట్లేదు. ఇవి వచ్చేసి ప్రసాదాలు అనమాట. తాలికలు చేశారు కదా, దాంతో చేసిన పాయసం బెల్లం వేసి చేసింది, ఎందుకంటే హెల్త్కి మంచిది అని చెప్పేసి బెల్లం వేసి చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుడుములు, అదే ఉండ్రాళ్ళు. తర్వాత వచ్చేసి పప్పు, తిమికూరతో చేసిన పప్పు అన్నమాట. ఇక్కడ ఇక పూజ అయిపోయింది, పిల్లలు మొక్కుకుంటున్నారు దేవుడికి. జశ్వికి అంష్కి ఫీవర్ ఉండే అసలు యాక్చువల్గా, అందుకు కొంచెం చూస్తున్నారు అనమాట. ఈ సీజనే వైరల్ ఫీవర్ సీజన్ కదా, పిల్లలు చాలా చూస్తుండే. సో అంత పండగ కూడా కొంచెం జ్వరం వల్ల డ్రై అయి ఉండే అనమాట. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై మహారాజ్ అను, జై గణేష్ మహారాజ్ కి జై. గణపతి పప్ప గణపతి పప్ప మోరే అను, మోరియా మోరియా గణేష్ అను, మహారాజ్ కి జై. మహారాజ్ కి జై. గణేష్ మహారాజ్ కి జై. మంచిగా గణేష్. చిన్న గణేష్. గణేష్ ఎవరి దగ్గర పంపిద్దాం మనుషు? వాళ్ళ మమ్మీ దగ్గరికి పంపిద్దాం. ఆగు, పూజ మంచిగా కాలు మొక్కు జేజకి. ఇట్లా చూసుకుంటా మొక్కు. ఇట్లా సైడ్ నిలబడు. ఇట్లా 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 సైడ్, ఇట్లా సైడ్ నిలబడి మొక్కాలి. ఇట్లా ఇట్లా మొక్కాలి. అటు చూడు, మమ్మీ దిక్కు చూడు. సౌండ్ ఎక్కువ పెట్టు, ఆ పెద్ద రిమోట్లో పెట్టు. మేము గణపతి నిమజ్జనం కోసం ప్రిపరేషన్స్ అయిపోయాయి అనమాట. మేము థర్డ్ డే రోజు నిమజ్జనం చేసాము. అప్పుడు అంచుకి కొంచెం ఫీవర్ తగ్గింది, బట్ జశ్వికి వచ్చింది. ఇప్పుడు ఒకరి పోతే ఒకరికి వస్తుంది ఇంట్లో ఫీవర్, వైరల్ ఫీవర్స్. అండ్ నాకు కూడా ఇప్పుడు వాయిస్ ఓవర్ చెప్తుంటే కోల్డ్ అండ్ ఫీవర్ ఉందన్నమాట. పిల్లలది మళ్ళీ మనకు వచ్చేసింది. ఇంట్లో ఇక్కడ చూసినా జరాలు అంటున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. బయట వెదర్కైనా కొంచెం దోమలు, ఇప్పుడు డెంగ్యూ సీజన్ ఎక్కువగా ఉంది, సో కొంచెం కేర్ తీసుకోండి. హాట్ వాటర్ వేడి చేసుకొని తాగండి అనమాట. ఎందుకంటే చాలా మెంబర్స్కి జ్వరాలు వస్తున్నాయి. ఇది అంశు వాడి బండి పైన నిమజ్జనం చేస్తాడని చెప్పేసి తీసుకెళ్తుండే. వాడికి ఎప్పుడెప్పుడు డ్రైవ్ చేద్దామా అని ఉందన్నమాట. అసలు కొత్త కదా, ఎంతైనా కొత్త మురుపు ఉంటుంది కదా, పాత పడ్డానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. కారు కొత్తగా వచ్చింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంది. సో డ్యాన్స్ ఏరా అన్నా కూడా నేను డ్రైవింగ్ చేస్తా అంటుండే అనమాట. వాడిని బలవంతంగా కిందకి దింపించి డ్యాన్స్ చేయించుండే. ఇక్కడైతే అస్సలు ఫొటోస్ అంటే వీడియోస్ అంటే అస్సలు చూడడు, దిగడు అనమాట. మామూలు టైంలో మంచిగా బిహేవ్ చేస్తాడు. అదే నేను కెమెరా ఆన్ చేస్తే అలాగే సార్ ఎక్కలేని కథలని పడుతూ ఉంటాడు. గణపతి పప్ప మోరియా దాచిపెట్టుకుంటే డాన్స్ దాచిపెట్టు. పోయి ముగ్గు కాలు ముగ్గు చేయి. డాన్స్ అయ్యి. మంచిగా చదువు రావాలి. నాకెవ్వరు కొట్టొద్దు. మాకు డాన్స్ అయ్యి. మేము మా గణేష్ని ఇంటి దగ్గర నిమజ్జనం చేసామండి. మామూలుగా ఎవ్రీ ఇయర్ థర్డ్ డే తీసుకెళ్ళి పెద్ద గణేష్ ఉంటారు కదా వీధిలో, అక్కడ ఇచ్చేస్తామన్నమాట. బట్ ఈసారి ఇంట్లోనే నిమజ్జనం చేసాము. ఒక టబ్బులో వాటర్ పోసేసి అందులో నిమజ్జనం చేసాము. ఎందుకంటే వాటిని మళ్ళీ ఆ వాటర్ని చెట్లకు వేయచ్చు, మట్టిని కూడా చెట్లకు వేయచ్చు కదా అని చెప్పేసి, ఎందుకంటే మట్టి గణపతే కదా, అందుకని చెప్పేసి ఇంట్లోనే నిమజ్జనం చేసాము. చూడండి, వాడి బండి మీద వాడికి ఎప్పుడెప్పుడు డ్రైవింగ్ చేద్దామని ఉంటుంది, కార్ పిచ్చి వాడికైతే. అండ్ ఇక్కడ గణేష్ అంశ చేతి మీద నిమజ్జనం చేపిస్తున్నాము. ఇదే ఫస్ట్ టైం అంశ చేతుల మీద చేపియడము. అంటే కొంచెం పెద్దోడు అయిపోయింది కదా, అందుకని చెప్పేసి వాడితోనే చేపించేసాము. ఇక్కడైతే నిమజ్జనం పూర్తయిందండి. మా ఇంటి గణపయ్యని వాళ్ళ మమ్మీ దగ్గరికి పంపించేసాము గంగమ్మ ఒడిలోకి.
మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే రోజు మొత్తం నిండిపోయింది, కరిగిపోయింది గణపతి. సో ఆ మట్టిని తీసుకెళ్ళి నేను ఏ చెట్లకి వేద్దాము అని చెప్పేసి ఆ ఫ్లవర్స్ అని తీసేస్తున్నాను, పైన అంటే దండలు తీసేస్తున్నాను. చెట్లకు అవన్నీ వేయడానికి బాగుండదు కదా, అందుకని చెప్పేసి మామూలుగా ఆ ఫ్లవర్ నుండి కంపోస్ట్ లెక్క చేసి వేయచ్చు. బట్ ఇప్పుడైతే నేను ఏం చేయలేదు, జస్ట్ వాటర్ పోసి చెట్లకి మట్టిని వేస్తున్నాను అనమాట. ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.